ముందుగా ముఖ్యమంత్రి గారి కామెంట్స్ అసలు టీజేఏసీ చైర్మన్ కోదండరాం లాంటి ఒక వ్యక్తికి పదవి అనేది గౌరవం అలంకారం. ఆయనకేం పెద్ద పదవి ఉన్నా లేకపోయినా గౌరవం ఏం తగ్గదు ఆయనది, ప్రొఫెసర్ ఆయన సార్ది. మరి దానికి ఒక ఎమ్మెల్సీ ఇస్తానంటే ఇప్పుడు వాళ్ళు ఎవరెవరికో ఎమ్మెల్సీలు ఇస్తేనే తక్కువ చేయట్లేదు, ఎమ్మెల్సీ వచ్చిన వాళ్ళు తక్కువ ఏం చేయట్లేదు. ఊరికే పదవులు ఎవరికి రాజకీయాల్లో సర్పంచ్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు కళ్ళగంటారు అందరూ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ప్రయాణం మొదలుపెట్టారు, వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు, సుదీర్ఘమైన ప్రయాణం ఫైట్ తర్వాత. మరి ఎందుకు సమస్య ఏంటి మీకు ఆయనకు ఒక ఎమ్మెల్సీ పదవి ఇస్తానంటే? 15 రోజుల్లో ఎమ్మెల్సీ ఇచ్చి చేస్తే ఇప్పుడు ఎట్లా అడ్డుకుంటారు? అడ్డుకోండి, 15 రోజుల్లో ఆయన ఛాలెంజ్ చేశాడు. రిషి గారు, ముందుగా మీకు అదేవిధంగా ఏబిఎన్ ప్రేక్షకులకి యాజమాన్యానికి అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారికి, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి మా భారతీయ జనతా పార్టీ ప్రతినిధి ఆచార్య గారికి నమస్కారం. నమస్కారం సరే, ఇలా రిషి గారు మేము కోరుకునేది ఏంటంటే, ఇలా ఉస్మాన్ సిటీకి రేవంత్ రెడ్డి గారు రావడాన్ని ఎవరు వద్దనట్లేదు. రేవంత్ రెడ్డి గారు వచ్చే ముందు గతంలో ఉస్మాన్ సిటీకి కానీ తెలంగాణ విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఏందనేది నేను ఉస్మాన్ సిటీని మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రకటించిన సంవత్సరం నేను ప్రకటిస్తామని ఇవ్వాలి. ఏంది ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చింది సార్? 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి అన్నారు సార్. ఫీజు రియంబర్స్మెంటు, స్కాలర్షిప్, మెస్సు బకాయిలు 83,15,00,000 రూపాయలు ఎప్పుడు విడుదల చేస్తారని మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పత్రికలు వచ్చింది సార్ ఇది. అదేవిధంగా యూనివర్సిటీ విద్యార్థులకు సంబంధించి ప్రీ ఎలక్ట్రికల్ బస్సులు ఎప్పుడు ఏర్పాటు చేస్తారు? యూనివర్సిటీ భూములు రక్షించాలి కదా. నేను అడుగుతున్నా సార్, చెప్పిన తర్వాత చెప్తాను సార్. మీరు ఇవన్నీ అంశాలని నిన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కోయికి వచ్చిన సందర్భంగా ప్రతిదిన పత్రికలు వచ్చిన వార్తలు సార్. ఇలా మీరు కోదండరాం గురించి మాట్లాడుతున్నారు సార్. కోదండరాం గారు గతంలో ప్రోగ్రెసివ్గా భావజాలంతో ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీలో పనిచేశారు, వారు ప్రొఫెసర్గా పనిచేశారు. వారి పట్ల అపారమైన గౌరవం ఉంది కాబట్టి కేసీఆర్ గారు డిసెంబర్ 24 అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. పర్లేదు సార్, అపారమైన గౌరవం ఉంది కాబట్టి మీరైతేనే బాగుంటుంది పొలిటికల్ చేసి అని చెప్పేసి డిసెంబర్ 29 కేసీఆర్ గారు దీక్ష చేసిన సందర్భం, తదనంతరం డిసెంబర్ 9 ఏదైతే తెలంగాణ ప్రకటన చిదంబరం గారు చేసిన సందర్భం, తదనంతరం డిసెంబర్ 24 అంటే ఈ డిసెంబర్ 9 ప్రకటనలో కోదండరాం గారు లేరు. డిసెంబర్ 29 నవంబర్ దీక్ష కేసీఆర్ చేసినప్పుడు కోదండరాం లేడు. కానీ కోదండరాం గారిని ఏరు కోరుకొని, ఎందుకంటే ప్రొఫెసర్ గారు కాబట్టి మంచిగా ఉంటుంది కాబట్టి అందరినీ సమన్వయం చేస్తారు కాబట్టి, ఎందుకంటే రాజకీయ పార్టీలుగా మనందరం సమన్వయం చేసే డిసెంబర్ 24 నవంబర్ 29 నాడు పెట్టారు సార్. సార్ డిసెంబర్ 24 2009లో కోదండరాం గారు నియమించారు సార్. నియమించిన తర్వాత మేము కూడా పోయాం సార్. కేసీఆర్ గారు స్వయాన్ని ఇంటికి వెళ్ళారు సార్. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మీరు మంచిగా సమన్వయం చేశారు, పొలిటికల్ జేసీలో పనిచేశారు కాబట్టి మీరు ఒక రాజ్యసభ సభ్యుడిగా మీరు సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయమని చెప్పినారు, లేదా ప్రభుత్వ సలహాదారుగా ఉండమని చెప్పినారు. అప్పుడు కోదండరాం గారికి ఏం ఆలోచన ఉండనో వారు ప్రొఫెసర్ గారికి వారు చేయలేకపోయినారు. తదనంతరం ఏమంటామంటే ఇలా రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఇచ్చారు సార్. ఏది ఇచ్చారు సార్? గతంలో దాసోజు శ్రవణ్ గారు, కుర్రా సత్యనారాయణ గారు 2 ఎమ్మెల్సీలుగా కేసీఆర్ గారు నియమించారు సార్. అప్పుడున్న గవర్నర్ గారు ఆ ఫైల్ ఆమోదం చేయలేరు. తదనంతరం వాళ్ళు మేము ఎట్టని మరి కోదండరాం గారు పొలిటికల్ జేసీలో పనిచేస్తామని, ఇది టీజేఎస్లో పనిచేస్తామని ఒక పొలిటికల్ పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు. మమ్మల్ని కాదమ్మని నేనేం పొలిటికల్ పార్టీ ఎట్టయితే దాసోజు శ్రవణ్ గారు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు సార్. వారు డాక్టరేట్ సార్, విద్యావంతుడు సార్. అదేవిధంగా కుర్రా సత్యనారాయణ గారు ఎరకల సామాజిక వర్గం సార్, ఎస్టీ సామాజిక వర్గం, వారిద్దరిని నియమించారు సార్. మరి పొలిటికల్ పార్టీలో పనిచేస్తున్నటువంటి దాసోజు శ్రవణ్ని ఎట్లా మీరు తిరస్కరించారు? అదే పొలిటికల్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న టీజేఎస్ని మీరు ఎట్లా ఇచ్చారని చెప్పేసి దాసోజు శ్రవణ్ గారు, మా కుర్రా సత్యనారాయణ గారు కోర్టుకు వెళ్ళారు సార్. ఈ అంశం కోర్టులో ఉందని రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి తెలుసు సార్. తెలిసినాక కూడా నియమించడం చేసింది తప్ప, గతంలో మేము ఇంటికి వెళ్ళి మీ సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయండి మీరు పదవి ఎందుకు తీసుకోలేదు కోదండరాం గారు సార్ నాకు తెలియదు. మీకు అప్పుడు ఏం పంచాయతీలు ఉన్నాయో మొహమొహాలు కూడా చూసుకోలేదు చాలా సంవత్సరాలు. సరే, ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చారు. ఇప్పుడు మీరు శ్రవణ్ గారిని, సత్యనారాయణ గారిని, కోదండరాం గారిని ఒకే తాటి మీద పెట్టి పోలుస్తానంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ కోదండరాం గారి స్థాయి తెలంగాణలో వారి ప్రాముఖ్యత వేరు. శ్రవణ్ తక్కువ చేయట్లేదు, నేను సత్యనారాయణ గారిని తక్కువ చేయట్లేదు. ఎందుకో నాకైతే కరెక్ట్గా అనిపించలేదు. బట్ మీరు సమర్థించుకుంటానంటే నేను సార్ తక్కువ చేసింది రేవంత్ రెడ్డి గారు సార్. ఒకవైపు కోర్టులో ఉన్న అంశాన్ని కోర్టులో పెండింగ్ లో ఉంది, ఇది కొట్టుకుపోతుంది, ఇది ఇబ్బంది అయింది అనేది రేవంత్ రెడ్డి గారికి తెలుసు. అయినా కూడా అలీఖాన్ గారిని అదే విధంగా కోదండరాం గారిని పెట్టడమే చేసిన రేవంత్ రెడ్డి గారు. కావాల్సుకొని ఏదో ఉస్మానియా పోయి ఏదో రేవంత్ రెడ్డి గారు కోదండరాం గారి మీద ప్రేమ చూపిస్తే ఈ కోర్టులో ఉన్న అంశం ప్రజలందరూ చూడలేరా సార్? కోర్టులో ఉన్న అంశాన్ని కాదని 15 రోజుల్లో మరి ఎట్లా చేసి చూపిస్తానని సవాల్ చేశారు.